బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించుకున్నాడు ప్రభాస్ కెరీర్ విషయానికి వస్తే బాహుబలి సినిమాకి ముందు బాహుబలి సినిమా తర్వాత అని చెప్పాలి. కేవలం తెలుగుకు మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశాడు ఎస్ఎస్ రాజమౌళి. ఈ సినిమాతో తెలుగు సినిమా స్థాయి కూడా పెరిగింది. ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయిన తర్వాత తాను చేసిన ప్రతి సినిమా కూడా అదే రేంజ్ లో విడుదలైంది. ప్రభాస్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు అని అనడంలో సందేహం లేదు. రీసెంట్ గానే కల్కి సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పరిస్థితి ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఈ రోజుల్లో సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన మారుతి ఆ రోజుల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత వరుస హిట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సంపాదించుకున్నాడు. మొదటిసారి ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరోతో సినిమాను చేస్తున్నాడు మారుతి. అయితే ప్రభాస్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాడు. బుజ్జిగాడు, డార్లింగ్ వంటి సినిమాల తర్వాత ప్రభాస్ లో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ను ఏ దర్శకుడు బయటికి తీయలేదు. ఇప్పుడు అదే ప్రయత్నాన్ని మారుతి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒక ఇంటర్వ్యూలో అదే విషయాన్ని మారుతి కూడా చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పుడో మొదలైన ఈ సినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఈ సినిమా రిలీజ్ కోసం ప్రభాస్ అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా షెడ్యూల్ అనేది 18వ తారీఖు నుంచి కానున్నట్లు సమాచారం వినిపిస్తుంది. అయితే ఈ సినిమా ఎప్పటికీ పూర్తవుతుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.